పెయిన్ కండిషన్స్లో మెకానిజమ్స్ని బట్టి నాసిసెప్టివ్ పెయిన్, న్యూరోపతిక్ పెయిన్ అని 2 రకాలు ఉన్నాయి. వీటికి ఉన్న కారణాలు ఏమిటి, ట్రీట్మెంట్స్ అన్నవి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ పురోహితి, పెయిన్ స్పెషలిస్ట్ అండ్ అనస్థీషియాలజిస్ట్. నాసిసెప్టివ్ పెయిన్ అంటే మన బాడీలో కణజాలాలకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు నాసిసెప్టివ్ అనే రిసెప్టార్స్ స్టిమ్యులేట్ అయ్యి వాటి వల్ల వచ్చే నొప్పిని నాసిసెప్టివ్ పెయిన్ అంటాం. దీన్ని నాన్ న్యూరోనల్ టిష్యూ డ్యామేజ్ అని కూడా అనొచ్చు. అంటే ఇది ఫిజియలాజికల్ పెయిన్. సింపుల్ మెకానిజం, డయాగ్నోస్ చేయటం కానీ ట్రీట్మెంట్ చేయటం కూడా ఈజీ. ఉదాహరణకి ఆర్థరైటిస్ పెయిన్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, హెడ్ఏక్ కానీ ఇలాంటివి. న్యూరోపతిక్ పెయిన్ అంటే ప్యూర్గా నరాలు దెబ్బతిన్నప్పుడు లేదా నరాల మీద ప్రెషర్ పెరిగినప్పుడు వస్తుంది. ఇది ఒక పెథలాజికల్ కండిషన్. దీన్ని డయాగ్నోస్ చేయటం కానీ లేదా ట్రీట్మెంట్ చేయటం కూడా కష్టమే. అండ్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడానికి కొంచెం టైం కూడా తీసుకుంటుంది. ఇలాంటి న్యూరోపతిక్ పెయిన్ ఉన్నప్పుడు స్కాన్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ చేయించాల్సి ఉంటుంది. ఉదాహరణకి సయాటికా పెయిన్ కానీ, క్యాన్సర్ పెయిన్ కానీ ఇలాంటి కండిషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.